ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 9వ కీర్తన 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ప్రభువుని ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. మనం అనేక సార్లు ఆశ్రయము కొరకై అలమటిస్తూ ఉంటాం. ఎక్కడైనా మనకు ఆశ్రయము దొరికితే బాగుంటుందేమో అని అనుకుంటూ ఉంటాం. దేవుని ఆశ్రయించువారు ధన్యులు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కానే కాదు. మానవులకు కలిగిన కష్టము, బాధలు, వేదనలు వాటన్నిటిలో దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశ్రయము మనుషులకు నెమ్మదిని, సంతోషమును అనుగ్రహిస్తుంది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన చాటున మనము ఆశ్రయము పొందితే ఆ మహోన్నతుడైన దేవుణ్ణి చాటున నివసించువారు ధన్యులైన వారుగాను, వర్ధిల్లేవారుగాను ఉంటూ ఉంటారు. చాలాసార్లు మనుషుల యొక్క ఆశ్రయమును మనం కోరుకుంటూ ఉంటాం. వారు మనకేదో మేలు చేస్తారని మనం అనుకుంటాం. కానీ మనుషులను నమ్ముకొనుట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే దేవుని రెక్కల నీడన మనము జాగ్రత్త కలిగిన వారంగా, భద్రత కలిగిన వారంగా ఉంటూ ఉంటాము. కనుక దేవునిని మనము ప్రార్థించినప్పుడల్లా, దేవా, నేను నిన్ను ఆశ్రయించుచూ ఉన్నాను, ఎందుకంటే నీవు నన్ను విడిచిపెట్టువాడవు కాదు. సంసోను జీవితంలో దానిని మనము గమనించవచ్చు. దేవుని ఆత్మ అతన్ని ఆవహించినప్పుడల్లా అతడు ఫిలిష్తీయులైన శత్రువులను చీల్చి చెండాడినాడు. అయితే దేవుడు అతనికిచ్చిన బలము యొక్క రహస్యమును దెలీలా అన్న వేశ్యకు అతడు తెలిపి శత్రువుల చేతికి అతడు చిక్కి తన బలమును పోగొట్టుకున్నాడు. అయ్యో, ఈ పరస్త్రీని నేను నమ్మి మోసపోతిని, నా బలము పోయినది, నా దృష్టి పోయినది, నేను శక్తిహీనుడైన మనుషునిగా ఇలా మారి శత్రువులకు హీనుడుగా కనబడితినే అని అతడు అనుకున్నప్పుడు, దాగోను గుడిలో అతడు బంధించబడినప్పుడు అతడు దేవుని వైపు చూసి చివరిగా, ప్రభువా, ఈ ఒక్కసారి నాకు బలమునివ్వు, నా శత్రువుల మీద నేను పగను తీర్చుకుంటానన్నప్పుడు ఆయన వాని ప్రార్థనను అంగీకరించి కోల్పోయిన వాని బలమును, రెట్టింపులైన శక్తిని వానికి అనుగ్రహించినాడు. ఆ గుడిలో ఉన్నటువంటి అందరూ కూడా మరణించినట్లుగా ఆ బలముతో దానికి ఆధారమైన ఆ 2 స్తంభములను అతడు పడగొట్టి శత్రువులతో పాటు తాను కూడా మరణించినాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయించే వారిని ఆయన ఎట్టి పరిస్థితులు కూడా చేయి విడువు. నీకే బాధ, ఏ కష్టము, ఏ వేదన, నీవు ఎవరిని ఆశ్రయించుచు ఉన్నావు? ప్రభువా, నీవే నా ఆశ్రయము, దేవా, నీవే నా ఆశ్రయమని ఆయన దగ్గరకు రా, ఆయన నిన్ను ఆశీర్వదించు. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడ్డలు మిమ్మలను ఆశ్రయించినప్పుడు వారిని చేయి విడవక దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ యొక్క సందేశం లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కి మీరు ఆదరించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.